Happy birthday, Nana. I miss you. Thank you. Thank you, Tishu. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు ఆల్రెడీ వీడియో అర్థమై ఉంటుంది. మా హస్బెండ్ బర్త్డే వీడియో వ్లాగ్. యాక్చువల్గా ఇది షూట్ చేయాలి అనుకోలేదు, బట్ చిన్నగా అక్కడక్కడ చిన్న వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అర్థమైంది వీడియో కూడా సరిగ్గా రాలేదు. నేను యాక్చువల్గా ట్రైపాడ్ సరిగ్గా పెట్టలేదు, సో అందుకనేసి వీడియో కూడా సరిగ్గా రాలేదు. అట్లీస్ట్ షూట్ చేసినవైనా వీడియో పెడదాము అని చెప్పేసి అయితే వీడియో పెట్టాను. పాపనైతే స్కూల్కి పంపించేశాను. పంపించిన తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ టోస్ట్ చేశాను. యాక్చువల్గా ఆ రోజు అందరం లేట్గానే లేచాము. కోల్డ్ కాఫ్ వల్ల ఎవరికి హెల్త్ సరిగ్గా లేదు. బట్ బర్త్డే కదా, ఆ రోజు డల్గా ఉంటే బాగోదు, మళ్ళీ ఇయర్ అంతా డల్గా ఉంటుందేమో అని చెప్పి నేను ఫస్ట్ అయితే కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అయితే ఫస్ట్ పాపని స్కూల్కి పంపించేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. బర్త్డే ఇయర్ చేసుకోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, బట్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. బట్ ఒకసారి వస్తుంది కదా, సో అట్లీస్ట్ చిన్నగా అయినా నార్మల్గా అయినా సెలబ్రేట్ చేసుకుందాం, సింపుల్గా అయినా సరే అని చేసుకున్నాము. ఇంకా తనకు తెలియకుండా అయితే కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చాలా డేస్ అయింది ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసి. యాక్చువల్గా నాకు కేక్ బేకరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. టైం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటాను. చాలాసార్లు అనుకున్నాను నేర్చుకుందాము అని చెప్పేసి బయట క్లాసెస్కి వెళ్ళి, బట్ టైం కుదరలేదు. స్లోగా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా అయితే బేస్ అయితే కుదిరింది. నాకు క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే సరిగ్గా రావట్లేదు, సో అది కూడా నేర్చుకోవాలి. ఒకసారి వస్తుంది కానీ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. బట్ ఈరోజు అయితే రిస్క్ తీసుకోవాలనుకోలేదు క్రీమ్ ప్రిపేర్ చేయడానికి, సో అందుకే నార్మల్ బేస్ అయితే ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అయితే చేశాను. సో 3 eggs అయితే తీసుకున్నాను, దాన్ని బీట్ చేశాను. సో నార్మల్గా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే అందరికీ నార్మల్గా కేక్ ప్రిపరేషన్ తెలిసే ఉంటుంది కదా. బేస్ నేర్చుకోవడానికి కూడా చాలా డేస్ పట్టింది. అంటే పర్ఫెక్ట్గా బయట షాప్స్లో ఎలా వస్తాయో నేను ఆ బేస్ ఆ టేస్ట్ రావడం కోసం చాలాసార్లు ట్రై చేశాను. చాలాసార్లు ఫెయిల్ అయింది, అసలు రాలేదు. కొంచెం ఏదో ఒక ఫ్లేవర్ మిస్ అయ్యేది. బట్ ఫైనల్గా అయితే ఒకసారి కుదిరింది. ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈరోజు బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అన్ని రెసిపీస్ నేనే చేద్దాము అని చెప్పి అయితే అనుకున్నాను. తనకు కొన్ని కాంబినేషన్స్ ఇష్టం, సో ఆ కాంబినేషన్స్లో కొన్ని పిక్ చేసుకొని తనకి అడిగాను ఏవి తింటావు అని చెప్పేసి. తను కొన్ని చెప్పారు కూడాను. సో యాక్చువల్గా తను ఏమన్నారంటే బయటకు వెళ్ళిపోతాం లంచ్కి అంటే, నేను లేదు ఇంట్లోనే చేస్తాను, ఏం తింటావు అని చెప్పి అయితే అడిగాను. సో తనకి మటన్ అంటే చాలా ఇష్టం. సో మటన్తో కాంబినేషన్ తన కుడుములు అంటే చాలా ఇష్టం. సో ఆ కాంబినేషన్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు కేక్ చేద్దాము అనుకున్నా సరే తపెల్లోనే చేస్తాను, బట్ ఈరోజు మాత్రం కుక్కర్లో చేశాను, త్వరగా అయిపోద్ది అని చెప్పేసి. సో కేక్ బేస్లో కన్సిస్టెన్సీ వేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను విజిల్ లేకుండా. 30 to 35 minutesలో అయితే కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అని చెప్పాను కదా, సో దానివల్ల అయితే పూర్తిగా వీడియో అయితే షూట్ చేయలేదు. చాలామందికి కేక్ రెసిపీ వచ్చే ఉంటుంది కాబట్టి అయితే నేను క్లియర్గా వీడియో అయితే పెట్టలేదు. నెక్స్ట్ అయితే మటన్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేయమని చెప్పారు, ఎప్పటిలా కాకుండా. సో అందుకనే కొంచెం డిఫరెంట్గా అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, సో బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కూడా బాగా ఫ్రై చేశాను. సో అందులోనే కొంచెం కరివేపాకు అండ్ పచ్చి మసాలా ఉంటుంది కదా, సో పచ్చి మసాలా కూడా వేసేసి కొంచెం రోస్ట్ అయ్యింది. పచ్చి మసాలా వాసన పోయినంత వరకు అయితే బాగా రోస్ట్ చేసుకున్నాను. తేలినంత వరకు అయితే రోస్ట్ చేశాను. నెక్స్ట్ టమాటోస్ కూడా అందులోనే వేసి అయితే అది కూడా ఆయిల్ తేలినంత వరకు అయితే బాగా మగ్గనివ్వాలి, పేస్ట్ అయిపోవాలి. టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మటన్ వేసి ఒక 5 minutes అయితే హై ఫ్లేమ్లో రోస్ట్ అవ్వాలి. మూత పెట్టేసి మటన్ అంతా మసాలాలకు బాగా పట్టితేనే బాగుంటుంది. ఒక 5 minutes హై ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం నార్మల్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కుక్ చేసుకోవడమే. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది అంతే. సో అందులోనైతే కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా ఈరోజైతే క్రీమ్ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదు. సో టైం లేదు యాక్చువల్గా క్రీమ్, సో బయట నుండి తెప్పించుకోవాలనుకున్నాం కదా, సో అందుకనే టైం లేక ఇంకా నార్మల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అప్పటికప్పుడు. పాప అయితే స్కూల్ నుండి వచ్చింది. సో పాప స్కూల్ నుండి వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పి అయితే వెయిట్ చేశాము. అందుకే పాస్ పెట్టుకోవచ్చు. 2 నిమిషాలు.
నెస్కఫే గోల్డ్ బయట కొన్నట్టే వచ్చింది. ఆ కలర్ కూడా బాగా వచ్చింది కదా. కేక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇంకా అప్పటి కేక్ కట్ చేసే లోపల అయితే మటన్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా కుడుములు ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఆవిరి కుడుములు అండ్ మటన్ కాంబినేషన్ చాలా ఇష్టం. ఇది యాక్చువల్గా ఇది చాలా పాత ప్రాసెస్. యాక్చువల్గా ఇది పెళ్ళయిన తర్వాత నేర్చుకున్నాను. ఫస్ట్లో అయితే భయం వేసేది చేతులు కాలుతాయేమని చెప్పి. బట్ ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవే ఈజీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్కువ తోమాల్సిన పని కూడా లేదు. అండ్ ఈజీగా అంటే చాలా స్మూత్గా ఉంటాయి నార్మల్ ఇడ్లీస్తో కంపేర్ చేసి. ఈ ఇడ్లీలు చాలా బాగుంటాయి కూడాను, హెల్దీ కూడాను. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ దగ్గర అయితే నేను ఇవి నేర్చుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళు ఎక్కువగా ఇవే చేస్తుంటారు. నార్మల్ ఇడ్లీ గిన్నెల్లో పెడితే ఏంటంటే అవి ఇడ్లీస్ అయిన తర్వాత అవి తోమాల్సి వస్తుంది కదా. సో దీటైతే ఏం పని లేదు. ఇడ్లీ అయిన తర్వాత జస్ట్ ఆ క్లాత్ నానపెట్టుకొని ఉతికేస్తే సరిపోతుంది అంతే. ఈ కుడుములతోని నాటుకోడైనా మటన్ అయినా గ్రేవీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పాతకాలంలో ఏంటంటే ఎంతమంది వచ్చినా సరే ఇడ్లీలు అలా వేసి వేసి తీసేస్తుండేవాళ్ళు. ఒక్కొక్కరు ఈజీగా అయిపోతుంది, పని కూడా ఎక్కువగా ఉండదు. మీలో ఎంతమందికి ఆవిరి కుడుములు అంటే తెలుసు కామెంట్ చేయండి. సో ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇడ్లీ అనే దానికన్నా దీన్ని కుడుములనే అంటారు, ఆవిరి కుడుములు. వేడి కుడుములు దానికి మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఎలా ఉంది? నచ్చిందా? మటన్ కుడుములు హ్యాపీ బర్త్డే. వెల్కమ్. నువ్వు చెప్పు నాని. హ్యాపీ బర్త్డే నాన్న. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఈరోజు నాన్న బర్త్డే కదా అమ్మ. సో ఇంకొద్దిసేపు బయటికి వెళ్దాము అని చెప్పేసరికి అయితే సో ఇంకా దగ్గరలో ఉన్న మాల్కి వెళ్దాము. సో ఇంకా ఎందుకు డే కూడా కొంచెం హ్యాపీగా ఎండ్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఈరోజు ఆడుకోవాలని ఉందా? నాన్న బర్త్డే కదా. అవును నాన్న బర్త్డే కానీ కదా వెళ్తున్నాం మనం. అవునమ్మా వెళ్తున్నామా? నాన్నకి విష్ చేసావు మరి? నాన్నకి విష్ చేసావు మరి? నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పావా మరి? చెప్పాను. ఎప్పుడు? మార్నింగ్ చెప్పాను. చెప్పు మళ్ళీ ఒకసారి. హ్యాపీ బర్త్డే నాన్న. యు ఆర్ వెల్కమ్. ఇంటికి వచ్చాం నాని. లేదు కాదు. అవును ఇంటికి వచ్చాము. మనం బజ్జి ఉంటావు కదా అందుకే లేదు. పార్కింగ్ వచ్చాము మన ఇంటి పార్కింగ్ కి. లేదు ఎల్లోగానే ఉంది చూడు, కింద నుంచి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈరోజు కూడా పార్కింగ్ చూపించాడు. అది ఉన్న ప్లేస్ ఇంకా వస్తారు. కార్స్ ఉన్నాయి కదా వీళ్ళతో ఎక్కడికి వచ్చాం? ప్లే జోన్ కాదు, ఈరోజు ప్లే జోన్కి ప్లే జోన్కి వెళ్తాము. ఇంకా హస్బెండ్ ఫోన్ అయితే పోయింది. సో ఇంకా అలాగా ఫోన్ కూడా తీసుకుందాము అని చెప్పి అయితే స్టోర్కి అయితే వచ్చాము. సో ఐఫోన్స్ అయితే చూసాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఐఫోన్ తీసుకుందాము అని చెప్పి, బట్ కాస్ట్ కూడా చాలా ఉన్నాయి. సో అయితే స్టోర్కి అయితే వచ్చాము. సో వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఈరోజు వీక్ డేస్ కదా, వీక్ డేస్లో ఆఫర్స్ అయితే ఏం జరగవు, నార్మల్ వీకెండ్స్లో రండి. సో వీకెండ్స్లో వస్తే ఏంటంటే ఆఫర్స్ అయితే ఉంటాయి అని చెప్పారు. మీలో ఎంతమంది 15+ బాగుంటుందో, ఐఫోన్ 15 బాగుంటుందా అనేది కమెంట్ చేయండి.
ఇంకా వాళ్ళైతే ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నారు. సో వీకెండ్స్ అయితే ఏ రోజైతే ప్రైస్ ఆఫర్స్ అయితే ఉంటాయో మీకు కాల్ చేస్తాము, సో ఆ రోజు రండి అని చెప్పారు. గేమ్స్ కానీ వచ్చాం కదా, సో ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు. సో ప్లే జోన్కి అయితే వచ్చి ఇంకా చాలా డేస్ అయింది, మేము కూడా రిలాక్స్డ్గా ఉంటుంది అని చెప్పైతే అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పైతే గేమ్స్ ఆడితే ఆడాము. పాపతో పాటు మేము కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా, చాలా డేస్ అయింది మేము కూడా ఇలా ప్లే జోన్కి వచ్చి ఫన్ గేమ్స్ ఆడి అని చెప్పేసి. స్టార్టింగ్లో ఈ క్లా మిషన్స్లో అన్నీ బాగానే వచ్చేవి, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా లూజ్ చేశారు, అసలు రావట్లేదు. ఎంత పట్టుకున్నా ఎన్ని గేమ్స్ ఆడినా అసలు రావట్లేదు. ఫైనల్గా అయితే నేను గేమ్ ట్రై చేశాను, మా హస్బెండ్ 2-3 గేమ్స్ ట్రై చేశారు కానీ రాలేదు. చాలా కమర్షియల్ అయిపోయారు కదా. అట్లీస్ట్ 3-4 గేమ్స్ ఆడినందుకు ఒకటైనా వస్తే బాగుండు అనిపించింది. అప్పుడు మేము ఎన్నో గేమ్స్ ఆడేవాళ్ళం కానీ అట్లీస్ట్ ఒకసారైనా వచ్చేది, బట్ ఇప్పుడు అది పూర్తిగా రావట్లేదు అసలు. స్లో టైం అయిపోయింది, టైం అయిపోయింది. గో 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 గో. వెరీ గుడ్. ఇంకా మేము అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది ఆన్ ది వేలో మా ఇంటి దగ్గరలో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఈరోజు జరుగుతుంది అని చెప్పి అయితే లోపలికి వెళ్దాం, ట్రై చేద్దాము, ఏమేమి ఉన్నాయో మీకు అలా వీడియో చూపించినట్టు ఉంటుంది. ఒకవేళ బెంగళూరు పీపుల్ ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కూడా యూజ్ ఉంటుంది కదా, ఏమైనా అవసరమైతే తీసుకుంటారు అని చెప్పి అయితే లోపలికి అయితే వెళ్ళాము. అండ్ ఈ కప్స్ ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ ఇప్పుడైతే నాకు తీసుకోవడానికి ఏమీ ఇంట్రెస్ట్ లేదు. సో ప్లేస్ కూడా చిన్నగా ఉంది, కిచెన్ కూడా చిన్నగా ఉంది కదా, నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంత స్టోరేజ్ స్పేస్ లేదు అని చెప్పి అయితే నేను తీసుకోలేదు. ఇంకా లోపల డ్రెస్సెస్ ఇంకా చాలా వరకు బాగున్నాయి ఐటమ్స్, డిజైన్ వేర్ అన్నీ బాగున్నాయి, బట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్, అదొక్కటైతే నాకు కాస్ట్ ఎక్కువగా అనిపించింది. ఈ బార్గెన్ ఆడొచ్చేమో, బట్ మాకు బార్గెనింగ్ కూడా అంతగా రాదు కదా, సో తనకి రాదు, నాకు అంతగా బార్గెనింగ్ రాదు. సో అందుకే ఎక్కువ బార్గెనింగ్ కూడా చేయలేదు. ఒకవేళ బార్గెనింగ్ చేస్తే అటు నుంచి ఏమంటారు అని చెప్పి అయితే మేము అడిగాము, బట్ 2-3 దగ్గర అయితే లేదు అని చెప్పారు. బట్ కొంచెం గట్టిగా బార్గెనింగ్ చేయడం వస్తే మాత్రం కంపల్సరీ ఇస్తారు. టాప్స్ 2 టాప్స్ 500 అలా చెప్పారు. ప్యూర్ కాటన్ టాప్సే బాగున్నాయి, క్వాలిటీ అంతా బాగానే ఉంది. బట్ ప్రస్తుతానికి టాప్స్ కూడా అండ్ కొన్ని డిజైన్ అయితే బాగున్నాయి, బట్ మా పాపతో వచ్చాం కదా, సో ఎక్కడ కూడా 2 నిమిషాలు కూడా వెయిట్ చేయనివ్వలేదు. అండ్ శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి, బట్ మెయిన్ పాపతో రావడం వల్ల నాకు కొంచెం టైం కుదరలేదు అవి తీసుకుందామని చెప్పి. ఓన్లీ నేను వీడియో మాత్రమే తీసుకున్నాను. అవి కంట్రోల్ చేసుకుని షాపింగ్ చేయడం అంటే అసలు కష్టం అవుతుంది. నేను అందుకే అలాగా వీడియో మాత్రమే చూపిస్తాను, నేను అసలు ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ అలాగా చూపిద్దాము అని చెప్పి అయితే. ఎక్కడ నచ్చితే తీసుకుందాము అనుకున్నాను, బట్ కొన్నిటి దగ్గర నచ్చాయి, బట్ పాప సపోర్ట్ చేయలేదు తీసుకోవడానికి. కొన్ని టాప్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కూడాను, కాస్ట్ మాత్రమే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఎంత ఉంది కాస్ట్? అవి 2500 मैक्सी कितना? 550. What was the price? प्राइस कितना है? 550. 550. 500 450.
1 2 3 4 आप ये देख लीजिए, फ्रॉक टाइप चाहिए, फ्रॉक टाइप आप देख लीजिए, ये फ्रॉक देखिए, देखिए ऐसा है, I want this ये one. डेली वेयर के लिए है। I want this बैक one. साइड से इसमें जो स्टेबल आएगा फिटिंग करने के लिए, जितना है तो इसमें कर सकते हैं। अगर पूरा सॉफ्ट में चाहिए तो ये देखिए, ये देखिए आप कितना सॉफ्ट है, ये देखिए सूट पहनेंगे तो पूरा एकदम सॉफ्ट लगेगा, थोड़ा सा चुभने का इसमें कोई नहीं है। ये देखिए ऐसा देखिए, ये तो वैसा भी है, सॉफ्ट कपड़ा दिखा सकता है। हाँ ये नीचे है फ्रॉक, Mommy, that one then. देखिए इसमें आएगा, बैक साइड से फिटिंग करने के लिए आएगा स्टेज, पूरा कपड़ा सॉफ्ट। ये रेंज क्या है? ये नेक पीस रेंज 350 और बैंगल्स का 200 की जोड़ी है, 350 की चाहिए। अच्छा ठीक है। నన్ను టచ్ చేయకూడదంట తిషి. ఫిక్స్ ప్రైస్. అమ్మ దగ్గర ఉంది, అమ్మది ఇంట్లో ఉంది. పెట్టకూడదు నాన్న, చూడు అంకుల్ తిడతారు. బుక్స్ సేల్ కూడా జరుగుతుంది. బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రావచ్చు. బుక్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చెప్పల్స్ చూపించాను కదా, వాళ్ళు 450 to 550 రేంజ్ చెప్తున్నారు. బట్ అన్నీ కూడా అవే ఉంటాయేమో తెలియదు కానీ బట్ చాలా వరకు అదే రేంజ్లో ఉన్నాయి. అండ్ టాప్స్ కూడాను 250 నుంచి కాస్ట్ అయితే ఉన్నాయి, శారీస్, నైటీస్. అండ్ పిల్లలు కూడాను, పిల్లలకి ఏంటంటే మా పాపకు నచ్చింది నాకు నచ్చలేదు, నాకు నచ్చింది మా పాపకు నచ్చలేదు. సో అందుకని కాంప్రమైజ్ అయితే ఎవరము తీసుకోకుండా అయితే వచ్చేసాము. ఒకటి నచ్చింది కానీ బట్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్పడం వల్ల అయితే తీసుకోలేదు. బుక్స్ చదివే హ్యాబిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి. చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నో సబ్స్ట్రాక్షన్స్ దిషి మ్యాథ్స్, దిస్ ఈజ్ రైమ్స్ బుక్. సో ఇంకా ఫైనల్గా అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఇది అడ్రస్ అయితే కింద లింక్లో అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా బెంగళూరు పీపుల్ విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి. కలెక్షన్స్ అయితే బాగున్నాయి బట్ కాస్ట్ మాత్రం టూ మచ్ ఉన్నాయి. నాకు అది నా పర్సెప్షన్లో అయితే వర్త్ అనిపించలేదు. బట్ బార్గెనింగ్ వచ్చిన వాళ్ళైతే కొంచెం తీసుకోవచ్చు బార్గెనింగ్ చేసి. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో అయితే సీతాఫలాలు అయితే కనిపించాయి. సీతాఫలాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ సీజన్కి ఇదే ఫస్ట్ టైం ఫ్రూట్ టేస్ట్ చేయటం. అండ్ కనిపించినప్పుడు తీసుకుందాము, ఇంకా తర్వాత ఉంటాయో లేదో అని చెప్పి అయితే తీసుకున్నాము. అక్కడ ఫైనల్గా అయితే ఎగ్ రోల్తో డే అయితే ఫినిష్ చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.